ఈ దినవాక్య ధ్యానాంశం. అన్ని దారులు మూసుకుపోయాయని అనుకుంటున్నారా? ఒకానొక సమయంలో ఓ తల్లి కొడుకు కలిసి చిత్రపటముల ప్రదర్శనశాలకు వెళ్ళారు. అక్కడ రకరకాల చిత్రాలు ప్రదర్శనశాలలో పెట్టబడి ఉన్నాయి. స్వతహాగా ఆ కుర్రవాడు చెస్ బాగా ఆడతాడు. ఒక చిత్రకారుడు చెస్ గేమ్ ఆడుతున్నటువంటి ఒక చిత్రాన్ని చిత్రీకరించి అక్కడ పెట్టాడు. ఆ పటములో ముసలి వ్యక్తి సైతానుతో చెస్ ఆడుతున్నట్టుగా ఉంది. ఆ ముసలి వ్యక్తి సైతానుతో పోరాడి ఆఖరికి సైతాను చేసిన ఎత్తులకు చిత్తయిపోయి పావును కదిపే మార్గం లేక ఇక నా పని అయిపోయిందని చెప్పి తల వంచి ఆ చెస్ బోర్డు మీదనే కోలబడిపోయాడు. ఇది ఆ చిత్రకారుడు చిత్రీకరించిన పటం. ఆ కుమారుడు సరిగా ఇదే పటాన్ని గమనిస్తూ ఉన్నాడు. సైతాను బహు తెలివిగా ఎత్తులకు పై ఎత్తులు వేసి పాపం ఈ ముసలి వ్యక్తి చిత్తు చేసేసాడే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం గమనించాడు. వెంటనే తన తల్లిని పిలిచి, మమ్మీ, ఒక విషయం తెలుసా? ఆ ముసలి వ్యక్తి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఉంది. ఆ చిత్రకారుడు బహు తెలివిగా ఒక మార్గాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆ ముసలి వ్యక్తి దాన్ని గ్రహించక సైతాను చేతిలో లొంగిపోయాడు. ఆ తాతయ్య కొంచెం ఓపిక పట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఉంటే సైతాను ఎదుట తలదించుకోవలసిన అవసరం వచ్చేది కాదు. ఖచ్చితంగా తాతయ్య గెలిచేవాడు. మీరు ఎప్పుడైనా చెస్ ఆడారా లేక ఆడటం చూసారా? మనం చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు అవతల వ్యక్తి యొక్క లక్ష్యం ఏమిటి? మన వైపు ఉన్న రాజుకు చెక్ పెట్టి అతనిని ఏ వైపుకు కదలకుండా చేయటమే కదా. మన ఎడల కూడా సైతాను కలిగి ఉన్న లక్ష్యం అదే. మన జీవితానికి చెక్ పెట్టి మనల్ని కదలనివ్వకుండా చేయటమే వాని లక్ష్యం. ఒక విషయం గమనించండి, మన దేవుని పక్షమున సైతానుతో పోరాడుతున్నట్లయితే మన దేవుడు ఎన్నడూ కూడా సైతాను ఎదుట ఓడిపోనివ్వడు. సైతాను మన జీవితాన్ని ఎంతగా నాశనం చేయాలని తలంచినా, మన కుటుంబంలో ఎన్ని విధాలుగా సమస్యలు తీసుకురావాలని ప్రయత్నించినా వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు ఏర్పరుస్తాడు. ఇరుకులో విశాలత కలగచేవాడు ఆయనే. సైతాను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నీ పని అయిపోయింది, ఇక నీవేమి చేయలేవు అన్నప్పుడు వానికి ధైర్యంగా చెప్పండి, అవును, నేనేమీ చేయలేను, కానీ నా ప్రభు ఎప్పుడైనా ఏమైనా చేయగలడు. అటువంటి గొప్ప దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. ఆయన నా పక్షమున ఉండి నాకు మార్గాన్ని తెరుస్తాడు అనే దృఢ విశ్వాసముతో విశ్వాసయాత్రలో ముందుకు సాగమని మనవి చేస్తున్నాం. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను. ధ్యానించండి. ఏ దారి కానరానప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చెను. శిష్యులు మునిగిపోతున్నప్పుడు యేసయ్య నేలపై నడిచి వచ్చి రక్షించాడు. తినడానికి ఏమీ లేనప్పుడు 5 రొట్టెలను 2 చేపలను అనేక వేల మందికి పంచాడు. బంధించబడిన పేతురును విడిపించాడు. బండలో నుండి నేలను అనుగ్రహించి దాహము తీర్చాడు. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.